ఎక్కడి నుంచి వచ్చారు? పెడన కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా పెడన. సార్ ఎలా ఉంది సార్ ఈ 6 నెలల్లో ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 6 నెలలది కంప్లీట్ అయింది. నెంబర్ 1 గా ఉందండి, చాలా బాగుంది. గత 5 సంవత్సరాల మీద ఈ 6 నెలలు చాలా బాగుంది. ఈ 6 నెలల్లో ఏ అభివృద్ధి జరిగింది? గత 5 సంవత్సరాల్లో ఏం జరగలేదు? గత 5 సంవత్సరాల అభివృద్ధి అనే దానికి అసలు అభివృద్ధి అని అడిగితే అక్కడ ఏమీ లేదు. ఈ 6 నెలల్లో కనీసం ఆయన ఇచ్చిన హామీల్లో అన్నాగాన్ని అమలు చేశారు. రైతు మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఇక అలాంటివి అనేకం చేసుకుంటూ వస్తున్నారు. ఈ 6 నెలల్లో చాలా బాగుంది. టీడీపీ ప్రభుత్వం పరిపాలన చాలా వరకు చాలా బాగుంది. 5 సంవత్సరాలు జగన్ గారి ప్రభుత్వంలో అయితే అసలు ఏమీ లేదు. అన్నారు అవి చేస్తాం ఈ చేస్తాం అన్నారు, కానీ మాటే కానీ చేసింది అయితే ఏమీ లేదు. 2047 2047 విజన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎలా పాసిబుల్? పాసిబుల్ ఏంటండి, కనపడుతుంది, తెలంగాణలో కనపడుతుంది కదా. ఇప్పుడు తెలంగాణలో చేశారు, దాన్ని హైటెక్ సిటీ లాగా చేశారు. దాని అమ్మ మొగుడిని చేస్తారు ఇవాళ మన అమరావతిని. ఆయన పవన్ కళ్యాణ్ గారు కలిసి, లోకేష్ గారు కలిసి అభివృద్ధి చేసి చూపిస్తారండి. 2047 నాటికి అభివృద్ధి అంటే ఏంటి అనేది ప్రజలకు చూపిస్తారు, ఖచ్చితంగా చూపిస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నిన్న మొన్న చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ లతో అయితే మీటింగ్ అయితే నిర్వహించారు. రఫ్ అండ్ టఫ్ అయితే ఆడిట్ చేశారు ముగ్గురు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఏ అధికారి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆ పొజిషన్ లో ఉండి వాళ్ళు పని చేయకపోతే వీళ్ళు కంపల్సరీగా ఊరుకోరండి. ఆ పని దేనికి సంబంధించిన వాళ్ళు మాత్రం దాన్ని కరెక్ట్ గా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాత్రం ఖచ్చితంగా ఊరుకునే ప్రసక్తి అయితే లేదు, ఊరుకోరు. భవిష్యత్తులో ఏపీ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటదంటారా 2047 నాటికి? ఖచ్చితంగా ఉంటదండి. దానే ఖచ్చితంగా 2047 నాటికి నెంబర్ 1 పొజిషన్ లో మనం చూస్తాం, మన పిల్లలు కూడా చూస్తారు. అదేవిధంగా బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది అంటున్నారు. చేసింది వాళ్ళేనండి, చేసింది వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి, చేశారు కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాకినాడ వెళ్ళి పట్టుకుని దాన్ని ఒక తీరికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటారా? ఖచ్చితంగా వెళ్తుందండి. వాళ్ళకి వెళ్తే అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్పి చేయకుండా మాత్రం లేరు కదా. వచ్చిన 6 నెలల్లోనే అసలు అభివృద్ధి అంటే ఏంటి అనేది చూపించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఎలా ఉంటది అనేది ఖచ్చితంగా 6 నెలల్లోనే చూపించారు. ఇక 47 నాటికి ఎలా ఉంటది అనేది ప్రజలు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు.